ట్రావెలింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. సో దానికి ఆల్రెడీ స్పెషల్గా బస్సెస్ అండ్ సేమ్ ల్యాండ్స్, సో ఆయన ప్రాసెస్ ఎంత వరకు వచ్చింది? అదే అండి, ఇప్పుడు ఫస్ట్ జీవీఎంసీకి 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఐ థింక్ ఈ మంత్ ఒక 20, నెక్స్ట్ 2 monthsలో ఇంకో 80 బస్సులు వస్తాయి. సో చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్న కొన్ని బస్సెస్ని డీకమిషన్ చేస్తారు, మేబీ 20-30 బస్సెస్. మిగతా బస్సెస్ ఇప్పుడు మనకి అదనంగా యాడ్ అవుతాయి కాబట్టి ఎయిర్పోర్ట్ కోసం కూడా మనము రూట్ పెట్టి వీ విల్ పుట్ ద బస్సెస్ ఫర్ సిటిజన్స్ అండ్ వేర్ ఎవర్ పాసిబుల్ వీ విల్ డెవలప్ లౌంజెస్ ఫర్ దెమ్ ఆల్సో. బట్ అన్ని దగ్గర లౌంజెస్ ఉండకపోయినా సరే మన బస్ స్టాప్స్ ఎక్కడైనా ఎన్హాన్స్ చేయాలంటే అవి కూడా చేస్తాం. అంటే వైఎస్ఆర్సీ నాకు చెప్పారండి, మరి ప్రైమ్ మినిస్టర్ గారు షెడ్యూల్ ఏదన్నా మారితే మళ్ళీ అది రీకన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ నా మైండ్లో జూలైలో అది ఓపెనింగ్ అవుతుందనే మైండ్లో ఉన్నాను. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ గారి షెడ్యూల్ ఏదన్నా మారి అది అవ్వట్లేదు అంటే ఆయన నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఇస్తే అప్పుడుతో ఓపెన్ చేస్తాం. అంటే ఆ 7 రోడ్లలో 4 ఆల్రెడీ అయిపోయినాయి అండి, 2 ఈ జూన్ ఎండ్ కల్లా అయిపోతాయి. ఒకటి ఒక 1-2 months ఎక్కువ అవ్వచ్చు, బికాజ్ అది ఆర్ఎన్బి కొంచెం లేట్గా స్టార్ట్ చేసింది. అది కూడా ఐ థింక్ ఆగస్ట్ సెప్టెంబర్ అయిపోతుంది. ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ట్రంపెట్ కూడా ఇంకో ఐ థింక్ 1-2 monthsలో అయిపోతుంది. సో ఓవరాల్ బేసిక్ విల్ బి డన్. బట్ ఇక్కడితో ఆగం కదా, ఇంకా ఫర్దర్గా ఇంకా అనదర్ 8-10 roads వీ వాంట్ టు టేకప్. ఎన్హెచ్ఏఐ చేసే రోడ్లు వీ వాంట్ టు ఫాస్ట్ ట్రాక్. సో ఇట్స్ కంటిన్యూస్ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతాం. ఏదండి నాకు అర్థం లేదండి, బీచ్ షాక్ పాలసీ మీద ఏంటి అంటే? అంటే ఇవాళ ఎవరు ఆల్కహాల్ తాగట్లేదండి. అంటే మన రాష్ట్రంలో మనం ఏంటి ప్రొహిబిషన్లో ఉన్నామా ఇప్పుడు? లేకపోతే నాకు అర్థం అవట్లేదు అసలు ఎవరు ఎందుకు మాడుతున్నారు, ఏం మాడుతున్నారు అనేది. మనకి ఆల్కహాల్ రెవెన్యూ ఎంత ఉందో తెలుసండి? 2024లో వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయినప్పుడు వాళ్ళ మంత్లీ రెవెన్యూ ఎంతో తెలుసా? ఇంచుమించు 25-30 వేల కోట్లు సంవత్సరానికి. అండ్ దాంట్లో ఇంకెంతో దోసేసామంటున్నాం మేము. ఎట్లా దోసేశారు? వాళ్ళు క్యాష్లో తీసుకుని ఇంకెంత సంపాదించుంటారు అదనంగా నాకు తెలియదు. అంటే ఎంతమంది తాగితే అంత రెవెన్యూ వస్తుంది? సో ఫస్ట్ మన ప్రిన్సిపల్ ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మనం ఏమన్నాము, నాణ్యమైన ఆల్కహాల్ అందుబాటు ధరలో అందరికీ ఉండేటట్టు చేస్తామనేది మా కమిట్మెంట్. స్పూరియస్ లిక్కరు అండ్ విపరీతమైన రేట్లు పెంచేసి సిటిజన్స్ని ఆరోగ్యము, వాళ్ళ లివర్లు డ్యామేజ్ అయిపోయి, వాళ్ళ ఫైనాన్షియల్గా వాళ్ళు డ్యామేజ్ అయిపోయి అది జరగకూడదు అనేది మా ఆలోచన. ఫస్ట్ ఓవరాల్ ప్రిన్సిపల్ అది అర్థం చేసుకున్నామండి. నెక్స్ట్ ఇప్పుడు టూరిజం డెవలప్ చేయాలి. ఒక బీచ్ ఫెస్టివల్లో నేను 1 సంవత్సరం క్రితం ఇలా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ముందు మాట్లాడుతూ, ఇదిగో మీకు వీడియో ఇస్తున్నాను, బయట ఇస్తున్నాను, మీరందరూ ఈ బీచ్ షాక్స్ మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని అడిగాం. ఒక 3-4 వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడితే క్యూములేటివ్గా ఒక 50-60 లక్షల మంది ఆ వీడియో చూశారు. దాంట్లో ఇంచుమించు ఒక 5-10 లక్షల మంది లైక్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఇది మాకు కావాలని. అప్పుడు వాళ్ళు కామెంట్ చేయొచ్చు కదా, మాకు వద్దు బీచ్ షాక్ అని. అప్పుడు ఎవడేం చెప్పలే, అందరూ ఆహ్వానించారు. అది ప్రజల రెస్పాన్స్ చూసే ప్రభుత్వము టూరిస్టు స్థానికులు ఇట్లాంటిది ఒకటి ఉంటే మన నగరానికి బాగుంటుందని భావించి పైలట్లో, అది కూడా ఏంటి, నాట్ ఒకటేసారి 100 బీచ్ షాక్లు కాదు, దీన్ని సక్సెస్ ఎట్లా చేయాలి, పైలట్ చేయాలని 2 బీచ్ షాక్స్ మన దగ్గర అప్రూవ్ చేశారు. బాపట్ల, సూర్యలంకలో ఒకటి చేసినట్టున్నారు. ఈ 2 కూడా ఏంటి, మనం ఏం చేసాము, టైమింగ్స్ పొద్దున 10 నుంచి సాయంత్రం 8 దాకా. ఒక బారో ఒక హోటల్లో మనం లిక్కరు 11 దాకా 12 దాకా అలౌ చేస్తున్నాము, ఇక్కడ 8 దాకానే. దాని తర్వాత ఇక్కడ మనం హార్డ్ లిక్కర్ ఏదైతే ఎక్కువ మత్తు వస్తుందో అది కూడా మనం అక్కడ అలౌ చేయట్లేదు. అక్కడ ఉట్టి బియరు, వైను, సాఫ్ట్ ఆల్కహాల్ అనే పెడుతున్నాము. ఇదంతా ఒక ఎక్స్పెరిమెంట్. ఇదంతా ఎందుకు, ఇట్లాంటి అపోహలు కొందరు సృష్టిస్తారు కాబట్టి. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా అవడానికి అందరూ బాధ్యతగా ఉండాలని మేము కూడా కోరుకుంటాం. ఇప్పుడు ఏంటి, బీచ్ రోడ్లో నాకు యూత్ కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. 10 గంటల తర్వాత పోలీసులు వచ్చేసి మమ్మల్ని అలగొట్టేస్తున్నారు అని. మేము పోలీసులతో మాట్లాడాం. ఏముంది, లైటింగ్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి,
ఉండేవండి 12 దాకా మీకేంటి ఇబ్బంది అని. ఇప్పుడు అలౌ చేస్తున్నారు. అంటే మన నగరం ముందుకెళ్ళాలా వెనకాలకి వెళ్ళాలా? ముందుకెళ్ళేటప్పుడు మన ఏమీ ఇక్కడ భద్రత పోవాలి లేకపోతే మహిళలకు ఇబ్బంది అవ్వాలని ఎప్పుడు అనట్లేదు. ఇవాళ భారతదేశంలో మహిళా సేఫ్టీ మనం నంబర్ 2లో వచ్చాం. నారీ శక్తి ఏదో ఒక సర్వేలో. ఫస్ట్ కోహిమా అనేది అది నాగాలాండ్ మిజోరాం ఆ ఊరు, అది చిన్న నగరం. అంటే పెద్ద నగరాల్లో నంబర్ 1 సేఫ్టీ ఫర్ ఉమెన్ విశాఖపట్నం. మీరు ఇక్కడ భద్రత లేదంటే ఇక భారతదేశంలో ఎక్కడుంది భద్రత మహిళలకి? సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. ఇప్పుడు ఏంటి అంటే అందరు దీన్ని వెల్కమ్ చేస్తున్నారు. నేను కూడా ఇది ఎవరు ప్రజలు ఏమీ దీన్ని వ్యతిరేకిస్తలేదు, ప్రజలు హ్యాపీగానే ఉన్నారు నా అభిప్రాయం. కొన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అండ్ ఇది మన ప్రజాస్వామ్యంలో అందరికీ అన్ని నిర్ణయాలు నచ్చాల్సిన అవసరం లేదు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునేవ్వండి. బట్ ఐ థింక్ పీపుల్ ఆర్ హ్యాపీ అండ్ ఇది రెస్పాన్సిబుల్గా చేసే బాధ్యత మాది. సో వీ విల్ డూ ఇట్. ప్రతిపాదన తీసుకొస్తారు అంటే ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లో కలెక్ట్ చేసే ఫీజు ఇక్కడ కలెక్ట్ చేసుకుంటే ఒక రెవెన్యూ వస్తుంది, బట్ కంఫర్ట్ అనేది కొంత తగ్గుతుంది అనేది ఒక వాదన ఉంది. దీనిపైన ఏమంటారు? ఇప్పుడు ఒక యూజర్గా బహుశా ఇక్కడున్న వాళ్ళల్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ యూజర్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ నేను వారానికి అట్లీస్ట్ 2 సార్లు వైజాగ్ ఎయిర్పోర్ట్ వాడతాను. సో ఇప్పుడు అది ఎయిర్పోర్ట్ దూరంగా వెళ్తే టైం ఎక్కువ పోయేది నాకే. సో ఐఎమ్ యూజర్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్. ఇదేదో ఇంకెవరో వాడతారో నాకు తెలియదని మీరు అనుకోమాకండి. అయినా నేను ఎందుకు స్వాగతిస్తున్నాను? అభివృద్ధి జరిగేటప్పుడు కొంచెం ప్లస్ మైనస్లు ఉంటాయి. అట్లా ఉదాహరణ మల్టిపుల్ టైమ్స్ ఇచ్చాను నేను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు బేగంపోర్ట్ కన్నా శంషాబాద్ దూరమే, కానీ అంత ల్యాండ్ మనము తీసుకుని రావాలి అంటే మనకి సిటీ లోపల అంత ల్యాండ్ లేదు, అక్కడ పెట్టాలి. దానికి మనం ఫాస్ట్గా చేరేటట్టు చేయాలి. ఇవాళ శంషాబాద్కి ఎనీవేర్ ఇన్ ది సిటీ నుంచి 40 minutes to 1 hour 20 minutesలో పీపుల్ కెన్ రీచ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇన్ హైదరాబాద్. అదే గోల్తో మనం కూడా ఇక్కడ మన ఎయిర్పోర్ట్ కూడా మనం ఆపరేట్ చేయబోతున్నాము. ఇప్పుడు కొద్ది రోజులు ఇట్లా చేద్దాము, కొద్ది రోజులు అట్లా చేద్దాము అంటే డెఫినెట్గా ప్రజలు డిమాండ్ కొద్దీ కొందరు అట్లా అనుకోవచ్చు. కానీ మనం గుర్తు చేస్తున్నా, వీ కెనాట్ ఆపరేట్ లైక్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ప్రభుత్వానికి అంటూ ఒక కమిట్మెంట్ ఉంటుంది. మనం కమిట్మెంట్ ఏమని ఇచ్చాము? దట్ వన్స్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఎన్నో వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళు అడిగేది ఏంటి? మాకు డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఇంత రేడియస్లో ఇంకో ఎయిర్పోర్ట్ ఉండకూడదు అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. దాన్ని బట్టే వాళ్ళకి రేట్ డిసైడ్ అవుతుంది. ఆ విధంగానే వాళ్ళు చేశారు. మీరు అనేది ఏంటంటే యూజర్ ఫీజు ఇటు ఇచ్చేస్తారు అంటే అది ఒకటే కాదుగా. అక్కడ వాల్యూమ్ ఎంత ఉండబోతుంది, మిగతా అడిషనల్ రెవెన్యూకి ఎంత ఉండబోతుంది, రకరకాల క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్. ఐ విల్ బీ హ్యాపీ అది ఇండివిజువల్గా ఇంకో 2-3 నెలల్లో 6 నెలల్లో సంవత్సరం ఇక్కడ ఉంటే బాగుంటుందని అందరికీ ఉంటుంది. సో కొంత మనకి ఇప్పుడు ఇబ్బంది అయినా సరే అంత మన ప్రభుత్వం మీద ఉత్తరాంధ్ర మీద నమ్మకం పెట్టుకుని ఒక ఎయిర్పోర్ట్ ఆపరేటర్ అంత పెట్టుబడి పెట్టినప్పుడు ఆయన ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాడు. ఆ కాంట్రాక్టు నిలబెట్టే బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? అది మనకి అమలు చేయాలని లేదు. అసలు ఆ కాంట్రాక్టే మనం ఎంటర్ అవ్వాల్సింది కాదు. ఇప్పుడు ఎలా అవుతుందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేము 10 గిగావాట్లు 2014 నుంచి 19 మధ్యలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి మేము పీపీఎల్ కట్టము, పవర్ ఆనర్ చేయమన్నారు. అండ్ ఆ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు చాలామంది జపాన్ నుంచి యూరోప్ నుంచి వస్తే వాళ్ళందరూ వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి కంప్లైంట్ చేసి ఆంధ్రప్రదేశ్కి చాలా చెడ్డ పేరు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. మళ్ళీ ఆ రూట్లో వెళ్ళమంటున్నారా నన్ను? వీ కెనాట్ డూ దట్. ప్రభుత్వం ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకునే బాధ్యత మంది. ఇప్పుడు ఏంటంటే ప్రజలకు ఇబ్బంది అవుతున్నప్పుడు దానికి మనం ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి అని మనము కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అందుకే కదా ఇప్పుడు రోడ్లు కడుతున్నాము. రేపు ఇప్పుడు బీచ్ రోడ్ కారిడార్ కూడా ఇవాళ అడ్వాన్స్గా చేద్దామని, అది జోడుగులపాలెం నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్టు, దట్ ఈస్ గోయింగ్ టు బి 200 feet రోడ్ ఎన్హెచ్ఐ అప్రూవ్ చేస్తే ఆ రోడ్లు మీరు 35-40 kilometers మీరు 15-20 నిమిషాల్లో వెళ్ళిపోతారు. ఎలాగైతే ఓఆర్ఆర్లో స్పీడ్ లిమిట్ 120 ఉందో హైదరాబాద్లో, ఆ బీచ్ రోడ్ కారిడార్లో కూడా స్పీడ్ లిమిట్ 120 ఉంటుంది. సో 40 kilometers విల్ బి కంప్లీటెడ్ ఇన్ 20 minutes, 25 minutes, విచ్ ఇస్ నథింగ్. సో ఇప్పుడు ఏంటి అంటే అన్నీ ఒకటేసారి రావాలి, అవన్నీ కట్టేదాకా ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేయొద్దు అంటే అట్లా అవ్వదు కదండి.